నమస్తే మాస్టర్స్. ఈరోజు మన 4వ రోజు. ఈ 4వ రోజు ధ్యానానికి వచ్చిన మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కంటిన్యూస్‌గా ధ్యానం చేయాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు ప్రతిరోజు. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు గుర్తుంచుకోండి, కథలు బావున్నాయి కదా అని ప్రతిరోజు కథలు ముందే వినేయకుండా, ఆ ధ్యానానికి టైం ఎప్పుడైతే మీరనుకుంటారో అప్పుడు కథ విని అప్పుడు ధ్యానం చేయండి మాస్టర్స్. అయితే ఈరోజు కథ, 4గో రోజు కథ ఇద్దరు అన్నదమ్ముల గురించి. అయితే ఈ అన్నదమ్ములు ఎలా మనకి ఎగ్జాంపుల్ అవుతారో, ఎలా వీళ్ళు మనకి ఒక దారిని చూపిస్తున్నారో అనే ఉద్దేశంతో తీసుకున్న కథ ఇది. అయితే ఒక ఊర్లో ఒక ఆహ్, మంచి తెలివైన బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకిద్దరు కుమారులు. ఆ బ్రాహ్మణుడు తెలివైన వాడని ఎందుకన్నామంటే, ఎందుకలా సంబోధించామంటే, కొంతమంది తెలివైన వాళ్ళు బ్రాహ్మణులైనా వేరే పనులు చేసుకొని బాగా సంపాదిచ్చేవారు. అంటే పౌరోహిత్యమే కాకుండా మంచి పనులు చేస్తూ అతను చాలా డబ్బులు సంపాదిచ్చాడు. ఒక టైమొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఆయనకి విలువ ఇవ్వలేదు. అంటే ఆయనకి ఆ తృప్తి రాలేదు. ఎన్ని ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా అతనికి తృప్తి రాలేదు. ఆ ఊర్లో అందరూ అతన్ని శాస్త్రి గారని పిలిచేవారు. ఆయనకి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరేమో సుబోధుడు. చిన్నవాడి పేరేమో నందిబట్ల. ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా చక్కగా పెరిగారు. మంచి వాల్యూస్ తోటి ఆహ్, అందరిని ప్రేమగా చూసేవారు, ఆదరణతో ఉండేవారు, రెస్పెక్ట్ ఇచ్చేవారు అందరికీ. సో, మంచి వాల్యూస్‌తో పెరిగారు వీళ్ళిద్దరు. తండ్రి బాధను చూసారు. అంటే వాళ్ళ తండ్రికి తృప్తి దొరకట్లేదు. ఏంటి ఇలా నేనేం చేస్తున్నాను? నాకెందుకు జీవితం మీద తృప్తి రావట్లేదు అని. అయితే వాళ్ళ నాన్న పురోహితుడు కావటంతోటి అతను పురాణాలు తీసి చదవడం మొదలెట్టాడు. చదివి పిల్లలకు కూడా వినిపిచ్చేవాడు ఆయన ఆ ప్రాసెస్‌లో. ఒకానొక రోజు వాళ్ళ నాన్నకి చాలా ఇంకా జీవితం మీద వైరాగ్యం వచ్చేసి, నేను నేను సంపాదించిన డబ్బులన్నీ కూడా దానం చేసేసి వెళ్ళిపోతానన్నాడు. ఈ పిల్లలు గూడా ఈ పురాణాలు ఇవన్నీ విని విని పెరిగి ఉన్నారు. అంటే చాలా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళ నాన్నని. "ఎందుకు నాన్న ఇంత డబ్బులున్నాయి మన దగ్గర. ఎందుకని నువ్వు వేరే వాళ్ళకిచ్చేస్తున్నావని" ఒక్కసారి కూడా ఒక మాట కూడా అడగలేదు. ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఉన్నారు. వాళ్ళ అమ్మ కాలం చేసిన తర్వాత వాళ్ళ నాన్నే చూసుకునేవారు. వాళ్ళ నాన్న కూడా డబ్బులన్నీ ఇచ్చేసి వైరాగ్యం తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపోయారు. తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు అబ్బాయిలు ఒకడికి 22 ఏళ్ళు, ఇంకొకళ్ళకి 20 ఏళ్ళొచ్చినాయి. వాళ్ళ నాన్న బిజినెస్ ఏదైతే ఉండిందో, ఏదైతే వ్యాపారాలు చేశారో, ఆ వ్యాపారాల్లోనే ఏదో కొద్దిగో గొప్ప చేసుకునేవారు. వీళ్ళేమంత ధనవంతులు అవ్వలేదు. ఎందుకంటే ఇంకా టైం పడతది. వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బులన్నీ కూడా దానం చేసేసారు వాళ్ళ నాన్న. అతనికి చాలా తృప్తినిచ్చింది వాళ్ళ నాన్నకి. పిల్లలెప్పుడూ వాళ్ళ నాన్న డబ్బుల మీద ఆశించలేదు. చక్కగా అదే ఊర్లో ఉంటూ వాళ్ళకున్న ఏదో చిన్న వ్యాపారం ఏదో ఉంటే అది చేసుకుంటున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే జీరో నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఏదో తినడానికి ఉన్నాయి. చాలా నార్మల్‌గా ఉన్నాయి డబ్బులు అంతే. మరీ ఎక్కువ డబ్బులేం లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉన్నాయి. అలా ఉంటుండగా ఆ ఊర్లో ఒక జమీందారున్నాడు. ఆయనకొక కూతురు. వాళ్ళ కూతురు అంటే జమీందార్‌కి చాలా ప్రాణం. అందులో ఆ కూతురు కూడా బాగా చదువుకుంది. అలానే అపురూప సౌందర్యవతి. చాలా అందంగా ఉంటది. వాళ్ళ నాన్నకేమో మనసు ఒప్పట్లేదు. ఆ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి చేద్దాము. మంచి మంచి సంబంధాలొచ్చాయి. ఊరి బయట సంబంధాలు. ఆ ఊర్లో ఒక 400 ఇళ్ళున్నట్టున్నాయి. ఊరి బయట గూడా సంబంధాలొచ్చాయి. మంచి సంబంధాలొచ్చినా ఈ జమీందార్‌కి ఇష్టం లేదు. ఆ అమ్మాయిని ఎవరికివ్వాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి తెలిసింది. పెళ్ళికి కనుక్కుంటున్నప్పుడు. ఒకళ్ళకి ఇలా పెళ్లి వయసొచ్చిన ఇద్దరు అబ్బాయిలున్నారిక్కడ. ఆ ఇద్దరు అబ్బాయిలు సుబోధుడు, నందిబట్ల. వీళ్ళిద్దరూ ఉన్నారు.
ఆహ్, వాళ్ళిద్దరిలో ఎవరో ఇస్తే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే మీరు చక్కగా మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోవచ్చు. అంటే కళ్ళ ముందు ఉంటుంది అమ్మాయి. మీరు రోజుకోసారి వచ్చి చూసుకోవచ్చు. మీ అమ్మాయి కూడా మీ ఇంటికి రావచ్చు. మీరు దూరం పంపించాల్సిన అవసరం లేదు. అందులో ఈ పిల్లలు చాలా మంచివాళ్ళు అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈయన ఇట్లా తెలుసుకున్నాడో, వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆరా తీస్తే డబ్బులు లేవని అర్థమైంది. డబ్బులు లేని వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని ఒక ఆలోచనొచ్చింది. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇవ్వాలి కానీ డబ్బులు లేని వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని ఆ జమీందారుకి ఆలోచన. జమీందారుకి చాలా డబ్బులున్నాయి. ఆయన 10 తరాలు కూర్చొని తిన్నా తరిగిపోయే తరగపోని డబ్బులనమాట. అంటే అన్ని డబ్బులున్నాయి ఆయన దగ్గర. ఆయనకనిపించింది డబ్బులేవి వెధవ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా! కానీ డబ్బుల కోసం ఈ పిల్లవాళ్ళు అమ్మాయిని చేసుకుంటే మా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. మంచివాళ్ళు కాకపోతే. నాకెలా తెలుస్తుంది? వాళ్ళు సమర్థులా? మంచివాళ్ళా? న్యాయంతో చేశారా? అని ఎలా తెలుస్తుంది అని అనుకున్నాడు. అనుకోని టెస్ట్ పెడతామని అనుకుంటున్నాడు. ఆ ఇద్దరు అబ్బాయిల దగ్గరికెళ్ళి చెప్తాడు. నేను ఇలా మీకో పరీక్ష పెడతాను. ఇది మా అమ్మాయిని చేసుకోవడానికి పరీక్ష. మీ ఇద్దరిలో ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో నేను మీకు పెట్టుబడిగా 1000 వరహాలిస్తాను. ఆ 1000 వరహాల్ని ఎవరైతే 10,000 వరహాలు చేస్తారో ఏడాదిలో 1 ఇయర్ టైమ్ ఇస్తున్నా. ఎవరైతే న్యాయంగా, ధర్మంగా 10,000 వరహాలు చేస్తే నేను వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. అని అతి ముఖ్యమైనది ఏంటి అంటే మీరు న్యాయంతో, ధర్మంతో చేయాలి అని అనుకుంటా. ఈ అన్నదమ్ములు ఎప్పుడు గూడా ఇద్దరు కలిసే ఉన్నారు. కలిసే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అన్నీ చేసుకుంటున్నారు. కాకపోతే కండిషన్ ఏంటంటే, మీరిద్దరు విడివిడిగా వ్యాపారం చేయాలి. ఒకళ్ళనొకళ్ళు కలవకూడదు ఒక ఏడాది పాటు. ఏడాది తర్వాత మీరు తిరిగి రండి. ఎవరైతే 10,000 వరహాలు చేస్తారో వాళ్ళకి నేను మా అమ్మాయినిచ్చి చేస్తాను అని చెప్తాడు. అది చెప్పంగానే వీళ్ళిద్దరు ఆలోచిస్తారు. మనం ఇప్పటిదాకా కలిసున్నాము. విడిగా ఉంటే ఓకేనా అని. అప్పుడు వాళ్ళనుకుంటారు. మనకెలాగో ఏది లేదు. అమ్మాయి మంచిది. బాగా చదువుకుంది. మనిద్దరిలో ఎవరు చేసుకున్నా మంచిదే కదా! అని అనుకున్ అనుకున్నారు. వాళ్ళిద్దరు అనుకోని సరే అని ఇద్దరు చెరో వైపున వెళ్ళిపోయారు. వ్యాపారం చేసుకుందామని. ఆ జమీందారు ఇద్దరికి చెరి 1000 వరహాలిచ్చారు. ఇద్దరూ కలిసి మళ్ళీ ఇద్దరు కలిసి కాదు. సారీ. ఇద్దరు విడివిడిగా వెళ్ళిపోయి వ్యాపారం చేసుకొని నెక్స్ట్ ఇయర్ వద్దాము అని అనుకుంటారు. ఇదే టైంకి, ఇదే ప్లేస్‌కి ఇక్కడ కలుద్దామని. ఏడాది అయిపోయింది. ఇద్దరూ వచ్చారు. జమీందారు వీళ్ళిద్దరిని ఒక కన్నేసి ఉంచాడు. ఇద్దరు ధర్మ మార్గంలోనే డబ్బులు సంపాదిచ్చారు. కాకపోతే ఈ అన్నయ్య ఎవరైతే ఉన్నాడో సుబోధుడు, తను 1000 వరహాల్ని 8,000 వరహాలు చేశాడు. ఈ కింద ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తమ్ముడు నందిబట్ల ఎవరైతే ఉన్నాడో, ఆ అబ్బాయి 1000 వరహాల్ని 3,000 వరహాలు చేశాడు. 2 కలిపితే ఎంతవుతాయి? 8,000, 3,000 అంటే 11,000. కండిషన్ ఎంత? 10,000. అయితే వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అనుకుంటారు, అయ్యో! నువ్వు 10,000 చేయలేదు, నేను 10,000 చేయలేదు ఎలాగా అనుకుంటారు. అనుకోని అప్పుడు ఐడియా ఏమొస్తది? మామూలుగా మనం మాత్రం ఏం చేస్తాము? మన ఐడియా ఏంటి అంటే ఆహ్, తక్కువొచ్చిన అతను ఎవరైతే 3 వరహాలిచ్చారో 3,000 వరహాలున్నాయో అతను ఆ డబ్బులు కాస్త అన్నకిచ్చేస్తే 8,000 ప్లస్ 2,000 10,000 యేసుకొని వాళ్ళ అన్నయ్య ఇచ్చేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటాం. అండ్ మనకు కూడా అదే థాటొస్తది. ఎప్పుడైనా సరే తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ ఇంచిన వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ పని పూర్తవుతుంది గదా! ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి 8,000 సంపాదిచ్చారు. 2,000 గదా! తగ్గింది. 3,000కి 10,000 చేయాలంటే ఇంకో 7,000 యాడ్ చేయాలి. కాకపోతే 8,000కి 10,000 చేయాలంటే 2,000 గావాలి. సో, అలా అని అనుకునుంటారు. అనుకున్న తర్వాత అయితే మొత్తానికి ఇద్దరు కలిసి ఏ మాట్లాడుకొని జమీందారు దగ్గరికెళ్తారు. జమీందారు అడుగుతాడు. జమీందారుకి తెలుసు. అన్నీ తెలుసు. ఇతను 8,000 సంపాదించాడని, ఇతను 3,000 సంపాదించాడని అంతా తెలుసు. ఎవరు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్తారో అని కనుక్కుందామని వెయిట్ చేస్తుంటాడనమాట. వీళ్ళ వీళ్ళ బుద్ధి ఎలాంటిది అని. అయితే వాళ్ళ అన్న ఎవరైతే ఉంటాడో, ఆ అన్న 7,000 తీసి వాళ్ళ తమ్ముడికిస్తాడు. ఆళ్ళ తమ్ముడికి 3,000 ఉన్నాయి. 7,000 తీసి 3,000 ఇచ్చేస్తాడు. ఇంటి దగ్గరే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తమ్ముడికిచ్చి పెళ్లి చేయమంటాడు ఆళ్ళ అమ్మాయిని. అయితే ఆ జమీందారు నిర్ఘాంతపోతాడు.
అదేంటి నువ్వు 8,000 గదా సంపాదిచ్చావు. 2,000 గదా నీకు తగ్గింది. మీ తమ్ముడి దగ్గర నుంచి తీసుకొనుండొచ్చు అప్పుగా. నేను పెట్టిన కండిషన్ 10,000. నువ్వు న్యాయ మార్గంలోనే తీసుకుంటున్నావు. 2,000 అప్పు తీసుకొని చేస్తున్నావు. మీ తమ్ముడు ఎలాగో సంపాదించలేదు. మీ తమ్ముడు 10,000 సంపాదించుంటే నువ్వు మీ తమ్ముడి దగ్గర నుంచి లాక్కుంటే అది తప్పు. మీ ఇద్దరూ సంపాదించలేదు. నువ్వు 8,000 చేశావు. ఆ 2,000 తీసేసుకుంటే అయిపోయేది కదా! అని అడుగుతాడు జమీందారు. అప్పుడు ఇతనంటాడు, అయ్యా! మా తమ్ముడు 1000 వరహాలను 3,000 వరహాలు మాత్రమే చేయగలిగాడు. నేను 1000 వరహాలని 8,000 వరహాలు చేయగలిసాను. అంటే నాకా శక్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అదే ఇప్పుడు ఒక 1000 ఎక్స్‌ట్రా ఉంది గదా! 2 కలిపి 11,000 ఉన్నాయి. అంటే ఏంటి ఒక 1000 ఎక్స్‌ట్రా ఉంది. నేను ఆ 1000 వరహాలు తీసుకొని మళ్ళీ 8,000 10,000 ఈసారి 80,000 ఎన్ని చేస్తానో నాకు తెలీదు. మా తమ్ముడు చేసుకోలేడు. వాడికి 3,000 అయినాయి. అందుకని నా ధర్మమేంటంటే, ఆ డబ్బులు నేను మా తమ్ముడికిచ్చేస్తే, మా తమ్ముడు జీవితం సెట్ అవుతుంది. అంటే సెటిల్ చేస్తాను మా తమ్ముడిని. సెటిల్ చేసిన తర్వాత నేనెలాగో బ్రతకగలను. నేను తెలివైన వాడిని. నాకు డబ్బులొచ్చినాయి. మరి నేనెలాగో బ్రతకగలను. నేను చేసిన దాంట్లో తప్పేంటి అంటాడు. అలానే ఆ తమ్ముడు గూడా వాళ్ళ అన్నకి గౌరవం ఇచ్చి "అన్నయ్య నువ్వు మాతో పాటు ఉండొచ్చు పెళ్లి తర్వాత" అని చెప్పినా కూడా వాళ్ళ అన్నయ్య కాదు. "పెళ్ళైన తర్వాత మీరిద్దరుండండి. నేనెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. నాకేదైనా అవసరం వస్తే నువ్వు సహాయం చేద్దు గాని" అని చెప్పి వాళ్ళ అన్న వెళ్ళిపోతాడనమాట. అద్భుతమైన కథ. ఎందుకంటే ప్రతిరోజు మనము ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం మన భౌతికంలో. స్పెషల్లీ ఫ్యామిలీ ఇష్యూస్‌లో అన్నదమ్ముల గొడవలు, ఆస్తుల గురించి ఆహ్, మళ్ళీ తండ్రి పిల్లల గొడవలు ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. ధ్యానంలోకొచ్చాక మనము తప్పు చేయకూడదు అని ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. జ్ఞానాన్ని పొందుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ కథలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా ఆ తండ్రిని దెప్పలేదు. సంపాదిచ్చిందంతా కూడా జనానికిచ్చేసావు అని దెప్పలేదు. అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళ నాన్న అనుకున్న దానికి రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చేద్దాము, దానం చేద్దాము అనుకున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళ నాన్నని. నాన్న నీ డబ్బులు నీ ఇష్టం నువ్వేదైనా చేసుకో అని చెప్పారు. మేం బ్రతకగలము అనే ధైర్యాన్ని వాళ్ళ నాన్నకిచ్చారు. అలానే వాళ్ళ నాన్న వైరాగ్యం తీసుకుంటా అంటే సహకరించారు. అదేంటి ఒక ఏజొచ్చిన తర్వాత 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలా చేశారు. హ్మ్. సో, ఆ ధైర్యాన్నిచ్చారు వాళ్ళ నాన్నకి ఫస్ట్. సెకండ్ ఏంటి, అన్నదమ్ములిద్దరూ కూడా గొడవ పడలేదు. అంటే ఏదైనా సరే ఆలోచించుకొని ప్లాన్‌తో చక్కగా జీవితాన్ని సరిదిద్దుకున్నారు. అంటే ఒక సిట్యుయేషనొచ్చింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఒకళ్ళకే ఆప్షన్ ఉంది. అందుకని అందులో కూడా ఎవరెక్కువ సంపాదిచ్చాడో కాకుండా, ఎవరు తక్కువ సంపాదించాడో అతన్ని సెటిల్ చేశామనుకో, నేనెలాగో సంపాదించుకోవచ్చు కదా! అని అన్న అనుకున్నాడు. అది చాలా ఉత్తమమైన ఆలోచన. నీది, నాది అనుకోకుండా నాకెందుకొచ్చాయి డబ్బులు? నాకెందుకు రాలేదు డబ్బులు? నీకెందుకిచ్చాడు నాన్న? అట్లా అట్లా అనుకోకుండా, సరే ఎవరికి రాసిపెట్టుందో వాళ్ళకి వస్తుంది. మన అని అనుకునే డబ్బు మనకే వస్తుంది. ఎలాగో వస్తుంది అని అనుకోని ధైర్యంతో ఉన్నప్పుడు మంచే జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం మూడోది. డబ్బు అనేది ఒక దాన్ని వాళ్ళెలా చూసారంటే అదొక మీడియం మాత్రమే. అంటే మనకి అవసరానికి డబ్బు కావాలి. ఈ డబ్బు దాని గురించి మనం గొడవలు పడగూడదు. అంటే ఈ డబ్బు గురించి మనము ఇప్పుడు అన్న అనొచ్చు 2,000 నాకిచ్చేసి ఆ రూ. 1000తో తమ్ముడిని తరిమేయొచ్చు ఎక్కడికైనా. "నువ్వెళ్ళిపో నీ 2,000 గదా! కావాలంటే నేను పెళ్లి చేసుకున్నాక ఆ 2,000 నువ్విచ్చిన 2,000 అప్పు నీ మొహాన కొట్టేస్తాను. నువ్వు ఎళ్ళిపో" అని అలాంటి మాటలనొచ్చు. ఆహ్, కించపరచొచ్చు. కానీ ఒక్కసారి కూడా ఆ అన్న గాని, తమ్ముడు గాని ఒకళ్ళ పట్ల ఒకళ్ళు గౌరవం ఇచ్చుకున్నారు. ఇంపార్టెంట్ ఏంటంటే ట్రస్ట్ అండ్ ఫెయిత్. అంటే ట్రస్ట్ అంటే నమ్మకం. ఫెయిత్ అంటే మా అన్నయ్య నాకు చేస్తాడు. హ్మ్. ఆహ్, అండ్ అంటే మా అన్నయ్య నాకు హెల్ప్ చేస్తాడు. నేను కావాల్సినప్పుడు మా అన్నయ్యకి హెల్ప్ చేస్తాను అనే ఒక ఆహ్, నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదనమాట. అయితే అంటే ఒక విశ్వాసం ఉంది. నమ్మకము, విశ్వాసము 2 ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అన్నిటికంటే ముఖ్యంగా రెస్పెక్ట్ ఉంది. అంటే గౌరవం ఉంది. వాళ్ళు తక్కువ సంపాదిచ్చినా, ఎక్కువ సంపాదిచ్చినా ఏదున్నా
గౌరవం ఉంది. తమ్ముడెళ్లి వాళ్ళ అన్నని తిట్టలేదు. "నువ్వేదో చేసి సంపాదించుంటావులే. నువ్వు మోసం మోసం చేసి అన్ని డబ్బులు ఎట్లా కుదురుతుంది? నాకు రాలేదు నీకెట్లా వచ్చింది?" అట్లాంటి మాటలేమి అనలేదు. మెచ్చుకున్నాడు. "నువ్వు 1000ని 8000 చేశావా? ఎంత ఎంత తెలివైన వాడివి" అని. తమ్ముడిని అన్నయ్య అనుకున్నాడు. "అరే! నువ్వు 3000 చేసావు. ఏం పర్లేదు. నువ్వు చేయాల్సింది చేసావు. మిగతాది నేను చూసుకుంటాను" అని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకున్నారు. సో, జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇవి లేకపోతేనే మనకు గొడవలొస్తాయి. నీది, నాది, మనది ఆహ్, హ్మ్, అన్న భావన ఒకటుంటుంది మనకెప్పుడు గూడా. సో, నాది అని ఎప్పుడైతే మన మనసులో పడిపోతుందో, నేను, నాది అని ఎప్పుడైతే పడిపోతుందో, నేనే గొప్ప, అహము అన్నీ పెరిగిపోతాయి. సో, ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే ఆహ్, మనం ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. అది ఎట్లా మార్చుకుంటాము? ప్రతిరోజు ఇట్లా జ్ఞానం వింటూ, మంచి పనులు చేస్తూ, మంచి ఇస్తూ, మంచి భావనలతో ఉంటే మన ఆలోచనలు తప్పకుండా మారతాయి. అసలు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్నదమ్ముల గొడవలు ఎన్నో జూసాం. ప్రతి ఇంట్లో జరుగుతాయి. ఏదో ఒక లెవెల్‌లో జరుగుతాయి. చాలా తక్కువ మంది ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. ఈ అన్నదమ్ముల గొడవల్లో ఒక ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో పెద్ద గొడవ అంటే మీరు చూడండి కావాలంటే 'ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ.' అనిల్ అంబానీ రిలయన్స్‌ది ఆహ్, ఆహ్, టెలికాం కావాలని చాలా గొడవ చేశాడు. అంటే ఆ టైంలో చాలా మంచి వాల్యూ ఉంది. అన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే సరే ఏవో డిస్కషన్స్ అయ్యుంటాయి గానీ, వాళ్ళ తమ్ముడు అడిగాడని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడేమైంది, ముఖేష్ అంబానీ తను ఎప్పుడైతే ఇచ్చేసాడో అంటే లెట్ గో చేసాడో, వదిలేసాడో, సరేలే మా తమ్ముడే కదా! ఏమైద్ది అని వచ్చేసాడో, ఇతని డబ్బులు రెట్టింపయినియి. అలానే వాళ్ళ తమ్ముడిది అనుకోకుండా ఏమైంది, పెట్టినవన్నీ గూడా నష్టాల పాలయ్యాడు. అంటే మరీ ఆహ్, తగ్గిపోయినియి. ఆ ప్రాపర్టీస్ అన్నీ గూడా వాల్యూ తగ్గిపోయినాయి కొంచెం. ఆయన చేసిన అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల. అతిగా ఇన్వెస్ట్ చేశాడు గాబట్టి కొన్ని తగ్గిపోయినాయి. అదంతా అంటే అదొక డిఫరెంట్ స్టోరీ. బట్ చెప్పేదేంటంటే వాళ్ళిద్దరూ గూడా అన్ని డబ్బులున్నా కూడా ఒక్కదాని కోసం పట్టుకొని అదే కావాలి అని అనుకున్నారు. సో, మనం నేర్చుకోవాల్సిందేంటంటే పట్టు, విడుపు 2 ఉండాలి. మన వాళ్ళ దగ్గర విడుపు ఉండాలి. సరే ఎవరికిస్తున్నాము? గొడవ పడాల్సిన అవసరం ఎందుకు? ఎవరికో కాదు కదా! బయట వాళ్ళు కాదు గదా! ఎవరో థర్డ్ పర్సన్‌కి కాదు గదా! మనం ఇచ్చేది. ఇచ్చేది మన మన ఫ్యామిలీలో వాళ్ళకే. సరే నా దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గరుంది. ఏమైద్ది? తీసుకోమనండి. మనది రాసిపెట్టుంటే మనది అని మనకి ఆహ్, విశ్వానికి ఒక ప్రణాళిక ఉందని మనం ముందు కథల్లో చెప్పుకున్నాం. అలానే మనది అన్నది మనదైతే తప్పకుండా విశ్వం దానికి 10 రెట్లు ఇస్తుంది. మనం దాన్ని ఇచ్చేసామనుకోండి, దానికి 10 రెట్లు తప్పకుండా తిరిగిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ప్రతిరోజు కూడా ఇలానే మనం కథలు చెప్పుకొని, కథలోని సారాంశం తీసుకొని అప్పుడు ధ్యానం చేద్దాం మాస్టర్స్. సో, ఈరోజు కథ విన్నాం కాబట్టి అందరూ రిలాక్స్డ్ పొజిషన్‌లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, మనము ఇంక ధ్యానం చేసుకుందాం. నమస్తే మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం.
అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం కానీ, ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.